ఆరవ తరగతి తెలుగు ద్వితీయ భాష చిన్నారులకు స్వాగతం, పునఃస్వాగతం. అందరికీ శుభోదయం. మనం ఇప్పటివరకు ఒక్కొక్క పాఠం చక్కగా నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజుని మరికొంచెం ముందుకు వెళుతూ వారాలు, మాసాలు తెలుగులో ఎలాగ ఉంటాయి అనేటువంటి పాఠం మీద చక్కటి విశేషాలు నేర్చుకుందాం. ఈ విశేషాలు మీకు అందిస్తున్నది మీ ఉపాధ్యాయుడు శ్రీ జీవి శ్రీనివాసులు. ఈ వారం, ఈరోజు ఏ వారం అంటే మీరు ఇంగ్లీష్లో అడుగుతుంటారు, సాటర్డే విచ్ డే సార్ అని అడుగుతుంటారు కదా. అలా తెలుగులో కూడా దీన్ని వారాలకి, ఒక్కొక్క వారానికి మండే అంటే సోమవారము, ట్యూస్డే అంటే మంగళవారం ఉంటుంది కదా. ఈరోజు ఏ వారము అనేటువంటి ప్రశ్న. ఈరోజు ఏం వారము? జాగ్రత్తగా ఆలోచిస్తే సాటర్డే ఇంగ్లీష్లో అంటారు, మీరు తెలుగులో ఏమంటారు కనిపెట్టండి. మీకు క్లూ వస్తుంది. చక్కగాను గాలిలో చక్కగా తేలుతూ వచ్చింది. చదువుతున్నారా? ఎస్, ఈరోజు శనివారం. ఈరోజు శనివారం. అలాగే వారంకి ఎన్ని రోజులు ఉంటాయి? వారానికి, వీక్లీకి ఎన్ని రోజులు ఉంటాయి? ఎవ్రీ వీక్లీ హ్యాస్ 7 days కదా, 7 రోజులు ఉంటాయి. ఇంగ్లీష్లో మనం అనుకున్నట్టుగానే తెలుగులో కూడా మనకి వాటికి ఒక్కొక్క రోజుకి చక్కగా ఒక్కొక్క మంచి సాంప్రదాయంగా ఒక్కొక్క పేర్లు ఉన్నాయి. అవి నేర్చుకోవటమే ఈనాటి యొక్క పాఠం అన్నమాట. వారానికి 7 రోజులు. మొదటి రోజు చెప్పగలరు ఎవరైనా? సోమవారం. గుడ్. సోమవారం, మంగళవారం, బుధవారం, ఇలాగ. ఇవన్నీ మీరు బాగా గుర్తుండాలంటే ఒక చక్కగా ఒక మంచి పాట ద్వారా మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఈరోజు పాఠంలో వారాల పాటలో చక్కటి అన్ని వారాలని కలిపి ఒక పూలదండగా చేసి మీకు చక్కగా అందిస్తున్నారు. దానికి ఒక అన్నయ్య చెల్లిని గురించి పాట పాడుతున్నాడు. ముందు నేను చదువుతున్నాను, అది వినండి. అల్లి బిల్లి చెల్లి, అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం. మీరు కూడా వెనకాల చూడండి. సోకు చేయ మొదలు పెట్టే సోమవారం. ఆదివారం అంటే మొదటి రోజు అనమాట. సోకు చేయ మొదలు పెట్టే సోమవారం, సోకు సోమవారం. మల్లెపూల తలలో పెట్టే మంగళవారం. బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారం, బుగ్గ బుధవారం. దీనికి చిన్న ట్యూన్ కడదామా సరదాగాను? అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం, అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం. సోకు చేయ మొదలు పెట్టే సోమవారం. మల్లెపూలు తలలో పెట్టే మంగళవారం. బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారం. మళ్ళీ పాడండి ఒకసారి. మీకు వేరే విధంగా నచ్చితే ఆ రకంగా పాడచ్చు. చక్కగా ఒక రాగం అంటూ చేద్దాం. అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం, సోకు చేయ మొదలు పెట్టే సోమవారం. మల్లెపూలు తలలో పెట్టే మంగళవారం. బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారం. అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం. ఇప్పుడు మీరు పాడండి ఒక్కొక్కటిను, ఒక్కొక్క చరణం, ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క వాక్యం. అల్లి బిల్లి చెల్లి లావుతులతో ఉన్నాయి. అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం. మీరు ఎలా పాడతారో పాడండి. సోకు చేయ మొదలు పెట్టే సోమవారం. అది తర్వాత మల్లెపూలు తలలో పెట్టే మంగళవారం. మల్లెపూలు మంగళవారం అన్నమాట. బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారం. ఇది పాడండి. శబాష్. తర్వాత బుధవారం తర్వాత మరొక రోజులు ఉన్నాయి కదా, అవి ఏం చేద్దాం? గల్లు గల్లు గజ్జె కట్టె గురువారం, గల్లు గల్లు గజ్జె కట్టె గురువారం. చుక్కల గౌను వేసే, చుక్కల గౌను వేసే శుక్రవారం. చింగు చింగున బడికి వెళ్ళే శనివారం.
మెచ్చి ఇచ్చే పంతులు గారు అక్షరమాల. మెచ్చి ఇచ్చే పంతులు గారు అక్షరమాల. ఈ రకంగా ఇప్పుడు వారాల పేర్లు ఒక్కొక్కటి చూద్దాం. ఒక్కొక్క పేరు మీరు చదవటం నేర్చుకుని ఉండాలి. ఎలా వస్తుంది పైన బోర్డు మీద చూస్తూ ఉండండి. అది మీకు ఒక్కొక్క రేటు ఒక్కొక్క రకంగా చక్కగా ఆటలాడుతుంటుంది మీతోటి. ఈ చూడ మెల్లిగా వచ్చింది దీని మీదకి కూడా పలుక్కుని మెల్లిగా చదవండి. ఆది వారం, ఆదివారం. రైట్, మీరు చదవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేయాలి. ఆది అంటే మొదలు అనమాట, కాబట్టి మొదటి వారం ఆదివారం. రెండో చూడండి, ఇది మెల్లిగా లైన్గా వచ్చేసింది. ఏం వారం పేరు ఇది? స్పెల్ ఇట్. సోమవారం. గుడ్, సోమవారం. ఇప్పటివరకు మీరు బాగానే చదువుతున్నారు అన్నీ కూడాను. నాకు ఇచ్చిన అసైన్మెంట్స్ కూడా బాగానే రాస్తున్నారు. చాలామంది బాగా పికప్లోనే ఉన్నారు. మూడో చూడండి. గుడ్, మంగళ. అలా పలకాలి, మంగళ పలకూడదు. మంగళవారం. మంగళము అంటే శుభకరమైనటువంటిది. మంగళవారం. రైట్, అయిపోయిందా? తర్వాత వచ్చేది చూడండి. వావ్, ఇది డిస్కో డ్యాన్స్ చేస్తూ వస్తున్నట్టుంది. ఇది బాగా వచ్చింది, కరెక్ట్. బుధవారం కాదు, బుధవారం. బుధుడికి ఇష్టమైనటువంటి వారం, మంచి చదువునిచ్చేటువంటిది, బుద్ధినిచ్చేటువంటిది బుధవారం. తర్వాత గురువారం. ఎంత వయారాలు పోయి వచ్చిందో గురువారం. ఇటు అటు తిరుగుతూ వచ్చేసింది గురువారం. బుధవారం తర్వాత గురువారం. గురుగ్రహానికి మంచినటువంటిది. తర్వాత శుక్రవారం. తర్వాత వచ్చేది గుడ్, బాగుంది, చాలా బాగుంది. శుక్రవారం. ఏ వారం? శుక్రవారం. తర్వాత ఈరోజు ఏ వారం? శనివారం. ఈరోజు ఏ వారం? శనివారం. కాబట్టి ఇలాగా సోమవారం, మంగళవారం అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చక్కగా లైన్గా చూడాలన్నమాట. ఇంకా ఇప్పుడు వారాలు అయిన తర్వాత తెలుగు నెలల పేర్లు నేర్చుకుందాం. వారానికి 7 రోజులు అనుకున్నాం, 7 వారాలు నేర్చేసుకున్నాం కదా. మరి ఈ నెలల పేర్లు, మాసాల పేర్లు ఎన్ని ఉంటాయి చూడండి. తెలుగు మాసాలు ఒక్కొక్క 2 మాసాలు మీకు ఒక్కొక్కసారిగా మీకు చెప్తున్నాము, వినండి. ఇది చైత్రం. నా వెనకాల చెప్పండి. చైత్రం. వైశాఖం. నా వెనకాల చెప్పాలి మీరు. చైత్రం, వైశాఖం. మరోసారి చెప్పండి. చైత్రం, వైశాఖం. తర్వాత వచ్చే నెల జ్యేష్ఠం. తర్వాత వచ్చేది జ్యేష్ఠం. ఆషాఢం. జ్యేష్ఠం, ఆషాఢం. శ్రవణం. చెప్తున్నారు కదా. భాద్రపదం. ఆశ్వీయుజం ఉంటుంది ఇక్కడ. ఆశ్వీజం. కార్తీకం. ప్రస్తుతం నడుస్తున్న నెల కార్తీకం. మార్గశిరం. తర్వాత వచ్చే నెల పుష్యం. మాఘం. పాల్గొనం. దీన్ని కూడా చిన్న పాటకు పెడతాం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. చెప్పండి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రవణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. శ్రవణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఒక్కొక్కటి చెప్పండి మీరు మళ్ళా, సరేనా?
చైత్రం వైశాఖం మాఘం పాల్గొనం. మరి ఈనాటి ఇంటి పని చూసేస్తే ఈరోజు అయిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చినటువంటివి తెలుగు వారాల పేర్లు 7 రాయాలి, మాసాల పేర్లు 12 రాయాలి. ఒకసారి రాయండి. ఈ తరగతి ఇంతటితో సమాప్తం. వచ్చే తరగతిలో మరికొన్ని విశేషాలతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు శుభం భూయాత్.